తోటకూర గింజల మఖానా హల్వా. తోటకూర గింజలు చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియదు. చూపిస్తాను ఎలా ఉంటాయో. మరి మఖానా అయితే అందరికీ తెలిసిందే. మరి వాటి కాంబినేషన్తో హల్వా తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర గింజల మఖానా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర గింజలు 1 కప్పు, పూల్ మఖానా 1 కప్పు, వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన బాదాం కొద్దిగా. తోటకూర గింజల మఖానా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ పదార్థాలండి. మనకు కావాల్సింది మఖానా, తోటకూర గింజలు, ముఖ్యంగా అవే. ఇక మిగతావన్నీ కూడా చాలా సింపుల్, అన్ని మన ఇంట్లో ఉండేవి. తోటకూర గింజలు అంటే మనకి రాస్గిరి సీడ్స్ అంటారు కదా, అవి మాత్రం మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మన ఇంట్లో ఉండవు. ఈ మధ్యకాలం చాలా మంది ప్రోటీన్ మీద అవగాహన పెరిగిపోయి మఖానా చాలా మంచి సూపర్ ఫుడ్ అని తెలుసుకొని మఖానాను కూడా రెడీగా పెట్టుకుంటున్నారు, ముఖ్యంగా పిల్లలు ఉండేటువంటి ఇంట్లో. అంటే మనకి దీంట్లో తెలిసిపోతుంది మఖానా అనేది మంచి ప్రోటీన్ సోర్సు. చాలా చాలా అంటే ఎముకలు కూడా దృఢంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనకు తోటకూర గింజల గురించి మాట్లాడాలి అంటే, తోటకూర చాలా అద్భుతమైన ఆకుకూరల్లో ఒకటి, మనకి అది అందరికీ తెలిసిందే. తోటకూర గింజల గురించి చాలా మందికి తెలియదు. ఇందులో అధికంగా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది పవర్ ప్యాక్డ్ ఫుడ్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇంకా ఏది లేదు అని ఉంటుందన్నమాట తోటకూర గింజల్లో. అలాగే మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసే విషయంలో తోటకూర గింజలు చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అందుకే ఎవరైనా అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కనుక 100% తోటకూర గింజలు ఏదో ఒక రూపంలో తినడం మొదలుపెట్టేయండి. అలాగే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా తోటకూర గింజలు చాలా బాగా సహాయపడతాయట తెలుసా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇబ్బందులు మీకు ఉంటే కనుక తోటకూర గింజల్ని ఈ విధంగానో లేకపోతే ఏదో ఒక విధంగా తినడం మొదలు పెట్టేసేయండి. అయితే తోటకూర గింజలు అలాగే మనకు మఖానా, ఈ రెండింటి కాంబినేషన్లో మనం చేయబోతున్నాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త హీట్ అయిన తర్వాత ఇదిగోండి తోటకూర గింజలు. ఇది ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మనకు చూడడానికి గసగసాలు ఎలాగైతే ఉంటాయో అదే విధంగానే ఉంటాయి. కాకపోతే మనకి ఇది ఈజీగానే దొరుకుతాయి, పెద్ద మన కష్టమైన విషయం ఏం కాదు. అంటే కొన్ని ఏంటి అంటే మనకు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కదా, ఇది అలా ఏం లేదు, హాయిగా దొరుకుతుంది. ఇలా చక్కగా తోటకూర గింజలు మనము తీసుకున్నాము. అలాగే మఖానా కూడా 1 కప్పు తీసుకున్నాము. ఇది కూడా మొత్తం వేయనక్కర్లేదండి, ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ మనము మఖానా వేయించేసుకున్న తర్వాత అది లైట్గా వేగిన తర్వాత తోటకూర గింజలు వేసుకుందాం. ఎందుకంటే తోటకూర గింజలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి మనకు గసగసాల్లాగా. కాబట్టి ముందుగా పొడిగా అంటే మనకి నూనె, నెయ్యి ఏమీ వేయట్లేదు. 1 కప్పు మఖానా తీసుకున్నాను. మఖానా మనకు లైట్గా వేగాలి. కొంచెం వెన్న వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు, కాస్త వెన్నో లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బికాస్ ఇది మనకు హల్వా కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా చక్కగా మనకు పూల్ మఖానా గింజల్ని వేసి చక్కగా వేయించేసుకుందాం. పిల్లలకు స్నాక్ బాక్స్లో ఏదైనా ఇవ్వాలి, వాళ్ళకి తినడానికి కరకరలాడుతూ ఏదైనా కావాలి అంటే కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అంటే మనకి ఈ చిప్స్ గిప్స్ అవి తినే ప్లేస్లో మనము ఈ పూల్ మఖానాతో చక్కగా మనం స్నాక్ లాగా చేసి పెట్టచ్చు మన పిల్లలకు. లైట్గా వెన్న, కాస్త మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి, కాస్త వెన్న లేదంటే నెయ్యి ఏదైనా పర్వాలేదు, లైట్గా వేయించేసుకొని ఒక బాక్స్లో పెట్టేసామంటే కరకరలాడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే వాళ్ళకి ఆ చిప్స్ తినాలి, ఆ కరకరలాడుతూ ఏదైనా తినాలి అనేటువంటి ఒక ఆశ తగ్గిపోతుంది. అంటే తింటారు కదా, సరిపోతుంది అనమాట. అంటే పిల్లలకి ఏంటంటే ఎప్పుడైనా కాస్త సాయంత్రం అయ్యేటప్పటికి ఏదైనా తినాలి, కొంచెము మురుకులు లేకపోతే ఇటువంటివి తినాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే సాధ్యమైనంత వరకు జంక్ తినేటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో తగ్గించాలి. అది చిన్నప్పటి నుంచి జరగాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనము తోటకూర గింజలు కూడా వేసుకుందాం. ఇది కూడా ఒకసారి వేయించేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తోటకూర గింజలు అస్సలు టైం పట్టదు. చూసారా, ఇలా మనకు తోటకూర గింజలు లైట్గా వేగిన తర్వాత మనకు తెల్లగా అయ్యాయి. చూసారా, ఎక్కడ చిన్నగా అలా అవుతాయి అన్నమాట. కొన్ని ఇలా బ్రౌన్గా వేగిపోయాయి, కొన్ని మనకు తెల్లగా మారిపోయాయి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి నేను, సరిపోతుంది, ఇంతగా నక్కర్లేదు. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఇలా చక్కగా పూల్ మకాని అలాగే తోటకూర గింజలు తీసేసుకున్నాను వేయించేసుకొని. ఆ తర్వాత ఇలా చక్కగా వేయించుకున్న పల్లీలు కూడా మనం ఒక 3/4 కప్పు వరకు తీసుకున్నాం. ఇదిగోండి ఇలా చక్కగా మూడింటిని కూడా వేయించేసుకున్నాము. ఇది మనకు పెద్ద చల్లాల్సిన అవసరం కూడా లేదు, చల్లబడిపోయింది ఆల్రెడీ. ఇది మనం చక్కగా రుబ్బేసుకొని ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత దీంతో హల్వా ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. ముందుగా పొడి సిద్ధం చేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా ఒక పొడిలాగా సిద్ధం చేసేసాం. ఆహా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. మరి వేయండి, మరి పల్లీలు పూల్ మకాని ఇన్ని వేసాను కదా. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ స్టవ్తోనే మనకు పని ఉంది. బాండి కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఇదే బాండిలో నెయ్యి కొంచెం మనకి కరిగిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో, పూల్ మకాని, పల్లీలు అలాగే తోటకూర గింజలు, ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ నేతిలో వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం. ఆల్రెడీ వేగిందే అయినప్పటికీ కూడా వేసుకుంటే బాగుంటుంది. చక్కగా వేయించేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హల్వా కూడా రుచికరంగా ఉంటుంది. అట్లానే మీరు పచ్చిగా దాన్ని గ్రైండ్ చేసేసి ఆ పొడిని ఇందులో వేసి వేయించేసి అలా చేయకండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు. ఖచ్చితంగా వేయించి పొడి కొట్టుకొని ఆ తర్వాత మాత్రమే వేయించండి, అప్పుడే మనకి అసలైన రుచి వస్తుందన్నమాట. కొంచెం మనకి ఇది కొంచెం వాసన వచ్చేంత వరకు దాన్ని లైట్గా వేయించేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనము బ్రౌన్ షుగర్ వాడుతున్నామండి. బెల్లం వాడాలి అనుకుంటే మీరు వాడచ్చు, కాకపోతే ఈ హల్వాకి కాస్త పంచదార వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇది లైట్గా వేగిందండి, మనకు రంగు కూడా లైట్గా మారింది చూసారా. ఆహా, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. అయితే ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ కావాలి అనుకుంటే స్వీట్నెస్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను సమంగానే తీసుకున్నాను, 3/4 కప్పు తీసుకున్నాను, సరిపోతుంది. ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాం. ఈ వేడికి కూడా మనకు ఆ బ్రౌన్ షుగర్ కరిగి కాస్త ఒక చిన్న ఒక జిగురు వస్తుంది, ఒక తేమలాగా ఫామ్ అవుతుంది. మనం ఇందులో ఏ నీళ్లు ప్రస్తుతానికి ఏం వేయట్లేదు, ఈ వేడైతే సరిపోతుంది. దీంట్లో కాస్త యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాము. మనకు పంచదార కూడా మనకు లైట్గా కరిగింది. అంటే మనకు వైట్ షుగర్ అయితే కొంచెం ఫాస్ట్గా కరిగిపోతుంది, బ్రౌన్ షుగర్ కొంచెం మనకి టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఇందులో మనము పాలు యాడ్ చేసుకుంటున్నామండి. పాలు ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, ఇంకా హల్వా కన్సిస్టెన్సీ మనందరికీ తెలిసిందే కదా, దానికి తగ్గట్టుగా మనం చూసుకుని యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి కొంచెం వేసానండి. ఇది ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకసారి ఇలా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం మిల్క్ వేసుకోవాలి. ఇది కూడా దగ్గర పడుతుంది కదండి, కావాల్సింటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అంటే అలా మధ్య మధ్యలో అలా వేసుకుంటూ 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 కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది బాగా పీల్ చేసుకుంటుంది. మనకి ఎంత పాలు వేసుకున్నా కూడా అంటే ఒక టైం వరకు పీల్ చేసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, చివరిగా దానికి పచ్చి కొబ్బరి తురుము. మంచి రుచి అలాగే మంచి కన్సిస్టెన్సీ. అంటే మనకు హల్వా అనగానే మనకి పచ్చి కొబ్బరి వేయకుండా మనకంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అలా లాస్ట్లో వేసేసుకోవాలి. ఇంకొంచెం పాలు పోసుకుంటే ఏంటంటే కొంచెం దగ్గర పడిపోతుంది. మనం ఎలాగో 2-3 నిమిషాలు ఇలా ఉంచేస్తాం కాబట్టి అది కాస్త దగ్గర పడాలి కాబట్టి ఇంకొంచెం పాలు కూడా వేసేసాను. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. ఓకే, సో మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత
మనం చక్కగా బాదాంను తురుముకొని పెట్టుకున్నాము. ఆ బాదాం తురుముని పైన నుంచి చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. దీని మీద నుంచి కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇలా తోటకూర గింజల మఖానా హల్వా రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర గింజల మఖానా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర గింజలు 1 కప్పు, పూల్ మఖానా 1 కప్పు, వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన బాదాం కొద్దిగా. తోటకూర గింజల మఖానా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పూల్ మఖానా, తోటకూర గింజలు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే వేయించుకున్న పల్లీలు వేసి పొడి కొట్టుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత మెత్తగా పొడి చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే బ్రౌన్ షుగర్ వేసి కాస్త యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన బాదాం వేసి సర్వ్ చేసుకుంటే తోటకూర గింజల మఖానా హల్వా రెడీ.